సుజాత గారు ఒక్క నిమిషం, సుజాత గారు ఒక్క నిమిషం అండి, సుజాత గారు ఒక్క నిమిషం. మీరు అన్నారు, ఆవిడ మాట్లాడుతున్నారు కదా, మీరు మాట్లాడితే కానీ ఇస్తాను నేను. సుజాత గారు ఒక్కసారి ఆవిడ మాట్లాడింది మీరు వినండి, మీరే మాట్లాడి వినండి, మీరు మాట్లాడారు కదా, మీకు మళ్ళీ నేను ఇస్తాను కదా. ఆవిడ ఏం చెప్తున్నాడు వినండి, మీరు అన్నారు కదా కొన్ని వాక్యలు, మాట్లాడండి సౌజన్య గారు. 10 నెలల ఫ్లైట్ ఎవరు కొన్నారో దానికి క్లారిటీ ఇవ్వాలి. ఏం నాలుగులు మడత పెట్టి ఏదో మాట్లాడారని చెప్పని దానికి క్లారిటీ ఇవ్వండి. ఈ రోజు 10 నెలలు అయ్యింది. పవన్ కళ్యాణ్ గారి శాఖలకి ఏం న్యాయం చేశారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఎన్ని వేల రోడ్లు వేశారు, ఎన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో నేను ఇస్తాను. డేటా ఇవ్వు, చెప్పు, డేటా ఇవ్వు. ఆగండి, మీరు మాట చెప్పినప్పుడు డేటా తీసుకుని రావాల్సింది ఎవరు? మాట్లాడితే ఈ మాట చెప్పడం మీ మీద కేసు పెట్టాలి, మీ మీద కేసు పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ కొన్నారని చెప్పినందుకు, అబద్ధం చెప్పడానికి మీ మీద కేసు పెట్టాలి. ఎన్ని కిలోమీటర్లు వేశారు రోడ్లు, అవి కనిపించట్లేదు మీకు? కిలోమీటర్ రోడ్లు ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేశారు? మీ బతుక్కి, మీ వైఎస్ఆర్సీపీ బతుక్కి 5 సంవత్సరాల్లో 1 కిలోమీటర్ రోడ్ వేయడం చేతకాని మీరు జనసేన గురించి మాట్లాడుకోవడం జరుగుతున్నారు. మీ బతుకులకి ఏ రోజు కనీసం రోడ్ వేయడం చేతకాలేదు, మట్టేయడం చేతకాలేదు. ఏంటి మీరు మాట్లాడేది? మీరు సుజాత గారు, మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా సరే వివరణాత్మకంగా మాట్లాడండి, అంతేగాని ఏదో సుజాత గారు ఎందుకు ఆ ఫ్లైట్లు కొన్నారు, ఇవన్నీ లేనిపోని అనవసరమైన కదండి కామెంట్స్. జగన్మోహన్ రెడ్డి గారు సరే ఓకే కాదండి, ఇప్పుడు అలాగే చెప్పి మీరు ఏంటి మీరు మాట్లాడుతుందా? విజయ్ రెస్పాండ్. దౌర్భాగ్య బతుకు ఏంటంటే ఇప్పుడు సుజాత గారే క్లియర్ గా ఒప్పుకున్నారు, సుజాత గారే క్లియర్ గా ఒప్పుకున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేశారు కాబట్టి మేము కూడా గాలి బ్యాచ్ కాబట్టి గాలి మాటలు పోగేసి గాలి మాటలు చెప్తాం అనేటువంటి మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ తన సొంత చెల్లికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా సొంత తల్లిని చెల్లిని కోర్టుకి లాగట్లేదు కదా, సొంత తల్లిని చెల్లిని కోర్టుకి లాగి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎక్కట్లేదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఇద్దరికీ చెప్పినటువంటి ఆ మాటని కాదని కేవలం తన సొంత చెల్లిని కేవలం పాదయాత్రలు చేసుకోవడానికి పార్టీ నిలబెట్టడానికి మాత్రమే ఉపయోగించుకొని వాడుకున్న తర్వాత వీకెండ్ త్రోగా పడేయలేదు కదా, సొంత బాబాయిని చెప్పని ఒళ్ళో కూర్చోబెట్టుకునే తిరగట్లేదు కదా, మీలాంటి పనులు మీరు చేయం కదా. కాబట్టి మీరు చెప్పేటువంటి మాటలు దొంగ మాటలు, దొంగ మాటలే మాట్లాడతారు, అదే మాట మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆ రోజు అధికారంలో ఉంది, మీరు ఇప్పుడు అధికారంలో ఉంది, మీరు ఎందుకు ఊకనప్పుడు చేయండి, న్యాయం చేయండి. అందుకనే కదా సుప్రీంకోర్టులో మేము దానికి కావాల్సిన ఆధారాలను మేము ప్రవేశపెట్టాం. ఎందుకు తొందరపడతా ఉన్నారు? ముందుంది ముసలి పండుగ, మీరేం తొందరపడతా మాకండి, అన్ని చట్ట ప్రకారం పద్ధతిగా నడుస్తున్నాయి. ఒక్కొక్కరికి ఆయన తీస్తారు, ఏం తొందరపడ మాకండి. ఒక్కొక్కరికి మొత్తానికి ఆయన రౌండ్ పడింది, ఒక్కరిని కూడా వదిలే పరిస్థితి ఉండదు. మీరు నేరాలు చేసి ఘోరాలు చేసి హత్యలు చేసి నడి రోడ్డుపై ప్రజల్ని గొంతులు కోసి మీరు పెద్ద శుద్ధ పూసులాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కొంచెం కూడా సిగ్గు లేకుండా ఎంతమందికి ఇచ్చారు చెప్పండి, మేము చెప్తాం డేటా. మహిళలకి మేము ఏమి ఇచ్చామో మేము చెప్తాం, వైఎస్ఆర్ ఆసరా ద్వారా. మీరు చెప్పండి ఉచిత సిలిండర్ ఎంతమంది మహిళలు లబ్ధిదారులు ఉన్నారు చూపించండి. ఓకే ఓకే కృష్ణాంజలి గారు ఏంటి స్పెషల్ ఫ్లైట్లు ఇవన్నీ అడవులు ఏంటి నిజమా? వర్మ గారు విజయ్ గారు వాయనం పెడతామో అది ఇది అని చెప్తున్నారు కదా. ఇది విజయ్ గారి కోరిక, అదే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల కోరిక అండి, ఇలానే ఉంది కాదనటోళ్ళ. కానీ ప్రభుత్వం వైపు నుంచి మీరు ఒక్కసారి గమనించండి, ఈ రోజున పార్లమెంట్ లో లోక్సభలో కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీ తరఫున
ఒక అంశాన్ని లేవనెత్తాడు. ఇక్కడ కుంభకోణం జరిగింది, లిక్కర్ స్కాము, కేంద్ర ప్రభుత్వం అదే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అన్న చాలా పెద్దది, దీని మీద ఈడీ దర్యాప్తు జరపాలి, సిబిఐ దర్యాప్తు జరపాలి. దీనికి 5 నెలల ముందండి మొదటి అసెంబ్లీ సమావేశాలు అప్పుడే చంద్రబాబు నాయుడు మాట్లాడాడండి, ఈడీ దర్యాప్తు జరపాలి, పెద్ద కుంభకోణం జరిగింది, 37,000 కోట్ల కుంభకోణం. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, మీరు మాటల వరకే పరిమితం అవుతున్నాను, మీ కోరికలు ఓకే, చంద్రబాబు నాయుడు నెరవేర్చట్లేదు. ఎందుకంటే ఇలాగా కుంభకోణాలు చేసిన వాళ్ళందరూ వదిలిపెట్టే పరిస్థితి ఉంది. ఈ రోజున లోక్సభలో కృష్ణదేవరాయలు మాట్లాడిన దానికి అనుగుణంగా, గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుకి మాట్లాడిన దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్